గ్రంథము 17వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ అధ్యాయము ఉత్తర ప్రకటనలుగా మనము చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో 458వ పేజీ కీర్తన గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి 12వ వచనాలు ఉత్తర ప్రకటనలుగా చదువుకుందాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయ పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీ మార్గములయందు నా నడకలు ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేతి వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడుతూ వారు చీల్చుటకు ఆగ్రహపడు సింహం వలెను, చాటైన స్థలములలో కొంచెం కొదవ సింహం వలెను ఉన్నారు. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. చివరి మాట మరొకసారి గమనిస్తున్నాం. నేనైతే నీకు జరవాడను, నీ ముఖ దర్శనము చేస్తుంది. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ప్రభు సన్నిధానంలో మనం కూర్చుందాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. మహాపురుషుడా, గొప్ప దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, భూమి ఆకాశములను సృజించిన వాడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువా, నీ పాద సన్నిధిని చేరుకొని నాయన తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, మీ మాటల్ని మేము ధ్యానించుటకు దేవా, మా కొరకు మీరు సిద్ధపాటు చేసిన ఈ చక్కని తరుణాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారి హృదయాలతో మాట్లాడండి. రావాల్సిన బిడ్డలతో సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి అయ్యా. మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావం నజరేయుడు మా ప్రభువును రక్షకుడయ్యా యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుడైన దేవుడు ప్రభువు నామమున మీ అందరికీ
శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. చదువుకున్న కీర్తన గ్రంథం 17వ అధ్యాయము జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనను ఆయన రచించినట్టుగా మనము చూడవచ్చు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని మాటలు మనకి ప్రత్యేకంగా ఉంటాయి. ఒక 3 మాటలు, 3 లేదా 4 మాటలు. మొదటి నుంచి 5 వచనాలని మనం జాగ్రత్తగా చూస్తే దేవుని యొక్క దృష్టి తన మీద ఉండాలని, అదేవిధంగా నీతిమంతుడిగా ఉండాలి అని దావీదు భక్తుడు ఏ విధంగా దేవుని సన్నిధానంలో దావీదు భక్తుని ప్రార్థన ఈ 5 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 5 వచనాల్లో దావీదు భక్తుడు తన పెదవులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఇదే 5 వచనాల్లో తన యొక్క యథార్థతను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుని సన్నిధానంలో దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేను చేసే ప్రార్థన నా పెదవులు కపటమైన పెదవులుగా లేని పరిస్థితిలో నేను చేస్తున్నానని ఆయన అంటూ ఉన్నాడు. అదేవిధంగా 2వ వచనాన్ని మనం చూస్తే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి నుండి న్యాయముగా చూచును, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. దావీదు భక్తుణ్ణి దేవుడు పరిశోధన చేసినప్పుడు దావీదు భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఎటువంటి దురాలోచన, ఎటువంటి కల్మషము లేని పరిస్థితిలో దావీదు భక్తుడు కనబడుతూ ఉన్నాడు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, తాను కనీసం నోటి మాటతో కూడా ఎటువంటి తప్పిదము చేయలేదు అన్న విషయాన్ని దేవుని సన్నిధానంలో తను మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారులు మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దావీదు భక్తుడు అంటున్నాడు, మనుషులు తమ కార్యములను బట్టి బలాత్కారములు చేస్తూ తమ వలలో చిక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, నీవు చెప్పినటువంటి మాటలను బట్టి నేను నడుచుకుంటూ నన్ను నేను కాపాడుకుంటున్నానని దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని చూస్తే, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దావీదు భక్తుడు ఘనంగా చెప్పుకుంటూ ఉన్నాడు, దేవుని మార్గముల యందు నేను నడుస్తూ ఉన్నాను, నా కాళ్ళను నడిపిస్తూ ఉన్నానని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా కాలు స్థిరంగా నిలబడింది. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఆ శత్రువుల నుండి రక్షణ కొరకు దేవుని సన్నిధానంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ వచనం నుండి, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చు వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. దేవుడు తన కుడి హస్తము చేత మన మీదికి వస్తున్నటువంటి శత్రువుల నుండి మనలను కాపాడువాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనం నుండి, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. దేవుని సన్నిధానంలో దావీదు భక్తుడు కోరుతున్నాడు, ప్రభువా, కంటిని ఎలా కాపాడుకుంటాడో ఒక మనిషి, నన్ను అలాగూ కాపాడుమని దేవుణ్ణి బ్రతిమలాడుచు ఉన్నాడు.
అదేవిధంగా నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దావీదు భక్తుడు అంటాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, చక్కని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే నన్ను పట్టుకోవాలని ఉన్నారో, ఎవరైతే దుష్టులు నన్ను పడగొట్టాలని చూస్తూ ఉన్నారో, వారి హృదయము కఠినమైనది. ఒక మాట చెప్తే వినేది కాదు, అది కఠినమైనది. కఠినమైన హృదయం కలిగిన వారు గర్వమైన నోరు కలిగి మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం మనం చూసినట్లయితే, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మమ్ములను పట్టుకున్నారు, వారు గురి చూసి మా యందు లక్ష్యము పెట్టి ఉన్నారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మంచి మాట అంటున్నాడు. నిజంగా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, మన యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహము. అయితే అలాంటి సింహాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అలాంటి సింహాలంటే అది మాటలకే సింహం, కానీ మన దేవుడు నిజమైన సింహము. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 12వ వచనం, వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కోదమ సింహము వలెను ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకోవాలి, మనము మన భక్తి జీవితం నుండి పడిపోవడానికి, మనము మన విశ్వాస జీవితం నుండి పడిపోవడానికి అనేక మంది మన వైపు ఒక సింహంలాగా ఎదురు చూస్తూ ఉన్నారనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటాడు నూతన నిబంధన గ్రంథంలో ఏమంటాడంటే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అపవాది ఇటు అటు తిరుగుచు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి. ఇక 13 నుంచి 14 2 వచనాల్ని మనం చూస్తే, దుష్టుల మీద దేవుని యొక్క న్యాయమైన తీర్పు రావాలని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13, 14 వచనాలు, యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ లోకపరమైనటువంటి ప్రతి ఒక్కరి చేతిలో నుండి నన్ను రక్షింపుము. లోకపరమైన విషయాల్లో పాలు పంపులు పొందే వారి చేతిలో నుండి రక్షింపుమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భోజనం చేయడానికి, భుజించి బ్రతకడానికి సహాయం చేసేది ఎవరు అనంటే దేవుడు. మనకి ఈరోజు తినడానికి మన నోటికి 4 ఏళ్ళు నోట్ల బలికి వెళ్తున్నాయి అంటే చాలామంది ఆలోచన చేస్తారు, ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు కారణం అంటాడంటే దేవుడు కారణం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అలా దానముతో ధాన్యముతో నింపితే కడుపు నింపుకొని కుమారులను కలిగి తృప్తి పొంది ఆస్తిని పిల్లలకు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరికి వదిలిపెట్టి వెళ్ళిపోతాం? పిల్లలకు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, వెళ్ళిపోయే అటువంటి వారి దుష్టుల చేతిలో నుండి మమ్ములను కాపాడండి అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక చివరి మాట మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధానంలో మనకున్నటువంటి నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది. 15వ వచనము చివరిగా మనం చూసినట్లయితే, ఈ వచనంలో నేనైతే నీతి గలవాడనై
నీ ముఖ దర్శనము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరూ తమకు తాముగా తీసుకోవాల్సినటువంటి ఒక పెద్ద నిర్ణయం. చిన్నది కాదు ఇది. ఎలాంటిది? పెద్ద నిర్ణయం. ఎందుకనంటే ఎవరికి వారు నీతిమంతులుగా చెప్పుకోవాలి అనంటే అది ఎలా ఉంటుందంటే డబ్బా కొట్టుకున్నట్టుగానే ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప కాదు, మా తండ్రి గొప్ప అంటే మా తండ్రి గొప్ప అని చెప్పుకుంటే ఏమంటారు చూసే వాళ్ళంతా కూడా? ఏమంటారు? అబ్బో వీడు బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదనని దేవుని ముందు అంటున్నాడు. ఎవరి ముందు అంటున్నాడు? దేవునికి అన్నీ కనబడతాయా కనబడవా? అన్నీ తెలుస్తాయా తెలియవా? అన్నీ తెలుస్తాయి. నువ్వు రహస్యంగా చేసినవి తెలుస్తాయి, బహిరంగంగా చేసినవి కూడా దేవునికి తెలుస్తాయి. అన్నీ తెలిసినా కూడా దేవుని ముందు దావీదు భక్తుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఏంటి అంటే, ప్రభువా నేను నీతిమంతుడనై నీతి గలవాడనై నీ ముఖ దర్శనము. ఎంత ధైర్యం ఉండాలండి దేవుని ముందుకెళ్ళి నేను నీతిమంతుడని చెప్పుకోవడానికి? చెప్పండి, ధైర్యం ఉండాలా వద్దా? చాలా ధైర్యం ఉండాలి. దేవుని ముందుకెళ్ళి నేను నీతిమంతుడనై నీ యొక్క మందిరంలోకి వచ్చి నిన్ను దర్శించుకుంటాను ప్రభువా అంటే ఎంత ధైర్యం ఉండాలి. తరువాత అంటున్నాడు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నిజంగా దేవుడు అనంటే ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలి. దేవుణ్ణి చూడ్డానికి ఆశ ఉండాలి, వాక్యం చదవడానికి ఆశ ఉండాలి, పాట పాడడానికి ఆశ ఉండాలి, దేవుని సన్నిధానంలో దేవుని కార్యం చేయడానికి ఏముండాలి అంటే ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే చేయగలుగుతాం. నాకు చెయ్యాలి అనే ఆశ ఉంది అని అంటే దేవుని వాక్యం అంటుంది, ఆశ గల ప్రాణమును తృప్తిపరచదునని. ఆశ లేకపోతే దేవుడు తృప్తిపరచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా చూస్తే దావీదు భక్తుని ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, దేవుని న్యాయమైన తీర్పు మీద నమ్మకం ఉంచాలి. దేవుని యొక్క న్యాయమైన తీర్పు మీద నమ్మకం ఉంచాలి, మొదటిది. రెండవది, దేవుడు చూపినటువంటి మాటలకు ఒక విలువ ఉంది. ఆ విలువను మనము కాపాడుకోవాలి. మూడవది, మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నాలుగవది, ఈ లోకంలో ఈ జీవితాన్ని దాటిన తర్వాత పరలోక జీవితము దేవునితో ఉన్నదనే నమ్మకము, నిరీక్షణ మనకు ఉండాలి. ఇవి మనకున్నట్లయితే దావీదు భక్తుని కంటే కూడా త్వరగా మనం చెప్పగలుగుతాం, ప్రభువా నేనైతే నీతి గలవాడినై నీ సముఖంలో ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, నా జీవితాన్ని గడుపుతానని మనం తెలియపరుస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మనందరం కూడా అటువంటి ధైర్యముతో నిలబడడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. గడిచిన వారమంతయు దేవుడు తన కృపలో కాచి కాపాడి బలపరిచి మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రభువా నీ కృపలో మమ్మల్ని నడిపించావయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపరిచావు దేవా. ఇదిగో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇగో నీ నాటలను బట్టి నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారదు అని దావీదు భక్తుడు ఏ విధంగా అయితే చెప్పాడో మనందరం కూడా ప్రభు సన్నిధానంలో, ప్రభువా నీ మాటల్ని బట్టి నేను నడుచుకుంటూ ఉన్నాను, నా కాలు స్థిరపరచండి, నా నడకలను స్థిరపరచండి అని ప్రభు సన్నిధానంలో ప్రతి ఒక్కరము ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచుదాము. ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా,
పరమును చేరగానే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవునితో సాగుతూ మనందరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దాసు మన యొక్క ప్రార్థనలో నడిపిస్తారు.